నేనే పాపం చేయనప్పుడు నేరం చేశానని ఎలా అంటావు బాబాయ్? మాయని చంపేశానన్నారు. శవం ఎక్కడుంది? ఎవరైనా ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చారా? పోనీ నువ్వైనా కాంతమ్మత్తయ్య వాళ్ళని అడిగావా? మా మేనకోడలు కనిపించడం లేదని వాళ్ళు నీతో చెప్పారా? మరి మాయ ఏమైనట్టు? ఏమో, నాకేం తెలుసు. ఏమన్నారు? మారేమ్మని నేనే చంపేశానా? ఎంత అన్యాయం బాబాయ్. మా ఇంట్లో పనిచేసే రంగమ్మ పనికి రాకపోతే మారెమ్మొచ్చింది. ఆమె కొడుకు బీకు క్షుద్ర పూజలు చేసేవాళ్ళట. అలాంటి చేతబడి చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి రక్తం కక్కుకొని చచ్చిపోతారని విన్నాను. మారెమ్మ కూడా అలానే చచ్చిపోయింది కదా, ఇందులో నా తప్పేముంది? మరి నువ్వు చంపావని వాళ్ళ కొడుకు బీకు ఎందుకు ఆరోపిస్తాడు? బాబాయ్, మారెమ్మ చనిపోయి 30 రోజులైంది. బీకు మీకెప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? 3 రోజులైంది. చూసావా బాబాయ్? అంటే అమ్మా నాన్న చనిపోగానే ఆడపిల్లని ఒంటరి దాన్నైనా నన్ను బెదిరిస్తే డబ్బులొస్తాయని ఇదంతా చేస్తున్నాడు. మరి జ్యోతిష్కుణ్ణి నువ్వే. ఇదింకా దారుణం బాబాయ్. మా జాతికాలు బాగుండాలని కోరుకునే వారి ప్రాణాలు ఎవరైనా తీస్తారా? దారిన పోతుంటే వాణ్ణెవడో దొంగ తల మీద కొట్టాడు. అది నేను చేశానా? ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? అయినా నాకెవరూ శత్రువులు లేరు. ఎవరిపైన పగ ప్రతీకారాలు లేవు. అలాంటప్పుడు నేను హత్యలు ఎందుకు చేస్తాను బాబాయ్? అంజలికి కూడా నీ మీదే అనుమానం ఉంది. నువ్వే ఇవన్నీ చేస్తున్నావని. ఇక చాలు బాబాయ్, చాలు చాలు, ఇంకా చాలు. గీత, ఏంటిది? ఏం చేస్తున్నావు? వదరు. అమ్మా గీత, అమ్మా గీత. బాబాయ్ ఆగు. ఏంటా పిచ్చి పని? గీత, ఏం చేస్తున్నావు? వద్దు బాబాయ్, చచ్చిపోతా. వద్దు గీత, వద్దు. ఒక్కొక్క మర్డర్ గురించి నువ్వు నన్ను ప్రశ్నిస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది బాబాయ్. నీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే ఇందులో ఉన్న బుల్లెట్స్ అన్ని ఖాళీ అయ్యేలా కోల్చి పారేయాలనిపిస్తుంది. కానీ నువ్వు నా ఎదురుగా ఉన్నావు. నిన్ను చంపను బాబాయ్. అమ్మా గీత, గీత, నేను చెప్పేది విను. వద్దు బాబాయ్, చచ్చిపోతాను. ఆ గన్నిచ్చేయి. వద్దు బాబాయ్, నన్ను ఆపకు. వద్దు గీత, గీత, నన్ను ఆపకు. వద్దు గీత, నేను చచ్చిపోతాను. వద్దు. వద్దు బాబాయ్, నేను చచ్చిపోతాను. చెప్పేది విను గీత. నేను చచ్చిపోతాను. గీత, నేను చెప్పేది విను. చచ్చిపోతున్నాను. గీత, పిచ్చి కానీ పట్టిందా నీకు? బుల్లెట్లు లోడ్ చేయలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది? మరి ఇంకేం చేయమంటావు బాబాయ్? నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించమ్మా. అయినా నీకెందుకింత ఆవేశం చెప్పు. సరే, ఇది ఇక్కడితో మర్చిపో. ఐఎమ్ సారీ గీత. నేను దయ్యమని నీకు అనుమానం రాలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు బాబాయ్.
సారీ అమ్మా. పర్వాలేదు బాబాయ్. లోపలికి వెళ్ళు. ఆ. అనవసరంగా అనుమానించాను.